हरि ओम श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मं गुरुर्विष्णुं गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। मन्नाथ श्री जगन्नाथ मद्गुरो श्री जगद्गुरो ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरुवे नमः। ओम श्री गुरुभ्यो नमः। गंगाधरार्य पादारविंदां तरसायनं पीपन्मत्व मनोभृंगं पूर्णबोध परतत्व परम प्रकाशकं श्री धनंजय गोत्रोद्भव श्री निर्मलानंद पेन्मुच्च पुल्लमराज राजयोग्यं गुरुं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकार पर्यन्तं वंदे श्री गुरु परम वंदे श्री गुरु परम श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभावासुरं निर्द्वन्द्वं निरुपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निर्मतुल्यं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यं गुरुं भजेऽहमनिशं श्रीचित्तसन्तोषणम्। ओम श्री गुरुभ्यो नमः। नम पार्वतीपते हर हर महादेव। ओम శ్రీ గురుభ్యో నమ. మనము ఇంతకుముందు తమో గుణం గురించే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ యొక్క తమో గుణ ప్రభావం ఎలా ఉంటుందో తెలియపరుచుకుందాం. అంటే ఈ తమో గుణం లక్షణము ఉన్నంత మాత్రంలో ఏ మనిషి ఆ యొక్క వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎంత విద్యావంతుడైనప్పటికి కూడా, ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా, ఎంత తపస్సు చేసినా కూడా ఈ తమోగుణ ప్రభావము ఆ వ్యక్తి మీద బలంగా పడ్డప్పుడు ఏది కూడా జ్ఞానం అనేది ఆయనకి తోచదు. ఎందుకంటే ఆ గుణ లక్షణాలు అతనికి బాగా ఉన్నట్టయితే సత్వగుణం లేదు ఆయన దగ్గర. ఒక్కొక్కప్పుడు సత్వగుణం ఉండి మంచి కార్యక్రమాలు చేసి తపస్సులు చేసి సిద్ధి పొందిన వాడు కూడా ఆ తమో గుణ ప్రభావం వల్ల చేసిన ఫలితం అంతా కూడా శూన్యం అయిపోతుంది. ఎందుకంటే ఆ గుణ ప్రభావము మనిషిని ఒక రకంగా ఆయన్ని ఉంచదు. ఆ గుణ ప్రభావం ఎలాంటిదో మనకి తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఎంత సత్వగుణంగా ఉండి ఆలోచించిన జ్ఞానమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతుంది. కానీ జ్ఞాని ఆ ప్రభావం వచ్చినప్పుడు ఆలోచించే శక్తి ఎంత సన్నగిలినా కూడా అరే నాకు ఇలాగ ఎందుకు అవుతుంది అని ఆ జ్ఞానాన్ని అనుసరించి ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ శ్రీ సూక్తం
మాకు పని లేదు ఇక. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఈ యొక్క తమో గుణం గురించి తెలియపరుచుకుంటున్నాం. అంటే ఎంత బుద్ధిశాలి అయినప్పటికి కూడా మనము ఎంత బుద్ధిశాలి అయినప్పటికి కూడా, ఎంత పండితుడైనప్పటికి కూడా, విద్యావంతుడైనా చతురుడైనా, ఎంత సూక్ష్మ దృష్టి కలవాడైనను ఈ యొక్క తమో రూపము అనేది ఏదైతే ఉంటుందో తమో గుణము అది ఆవరించినప్పుడు అతనికి అజ్ఞానకారమే ఉంటుంది. ఈ అజ్ఞానంతకారం వల్ల ఎన్ని అబద్ధాలైనా వస్తుంటాయి. ఎందుకంటే అతనికి మాట్లాడటమే తెలియనుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క తమో గుణ లక్షణము మూఢ అర్థంగా ఉండి మూర్ఖుడి కంటే కూడా అధ్వాన స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఆ గుణ లక్షణము అలాంటిది. తమో గుణానికి ఉన్న లక్షణం ఏంటంటే జ్ఞానం లేని మాట మాట్లాడతాడు, అజ్ఞానద కాలంలో ఉంటాడు. కానీ జ్ఞానవంతుడు వచ్చి చెప్పినా కూడా వినలేని పరిస్థితి అతనికి ఉంటుంది. ఎందుకంటే అది అతని మనసుకి ఎక్కదు. మంచి అనేది జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు అతనికి మంచి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పినా ఎలా వింటాడు? మూర్ఖుడు కదా. ఈ యొక్క తమో గుణం ఎలా ఉంటుందంటే అంత మూర్ఖత్వంగా ఉండి ఇది చెప్తే వినడు, అతనికి వంట పుట్టదు. ఏమంటారు? మా అబ్బాయి మంచోడండి, కానీ అతనికి అర్థం కాదు, వేరే వాళ్ళు చెప్తే వినడు అంటాడు. మరి అంత జ్ఞానం ఎక్కడుందో లేదు కదా. అదే జ్ఞానం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు చెప్తే వినడు, అతనికి వంట పుట్టదు. అందుకోసమే దాని లక్షణం ఏంటంటే తమో గుణ లక్షణం అని చెప్తున్నారు. ఆ తమో గుణం పండితుడైనప్పుడు కూడా ఆ అజ్ఞానాంధకారం ఆవరించున్నప్పుడు శాస్త్ర పండితుడే 4 వేదాలు చదువుకున్నప్పటికి కూడా, ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా ఈ శాస్త్రం జ్ఞానం లేదు కదా. అలాంటప్పుడు అతనికి కూడా ఈ ఆవరించినప్పుడు మూఢత్వం వస్తుంది అన్నాడు. ఎందుకంటే అతన్ని తిప్పుకునే శక్తి లేదు కదా. డాక్టర్ ఉంటాడండి, ఒక ఉదాహరణ. ఎందుకంటే మంచి డాక్టరే, కానీ అందరికి వైద్యం చేస్తాడు. అతని కాడికి వచ్చినప్పుడు ఆ వైద్యం అతనికి అర్థం కాదు. అందుకే వెనకటి రోజుల్లో కూడా అండి రాజులకి రణపుండు అని పుడుతుంది, రాచపుండు. ఈ రాచపుండు ఒక వైద్యుడు అనేది మంగళత్తరు అని ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడంటే ఈ రాచపుండుని కోసి అంత వైద్యం చేసి అంత పండితులు వాళ్ళే ఉంటారు అప్పటి రోజుల్లో. ఎందుకంటే దాన్ని కొయ్యాలన్నా చెయ్యాలన్నా దాన్ని మందు పెట్టాలన్నా వాళ్ళే చేస్తుంటారు అనమాట. ఆ రాచపుండు రాజుకు పెట్టినప్పుడు ఈయన ఎంతగా అవలీలుగా కోసేసి దానికి మందులు పెట్టి ఓ బ్రహ్మాండ ఎలాంటి పుండుదాన్ని నయం చేస్తాడు. ఒకసారి ఆ పుండు ఇతనికే పుట్టింది, వైద్యుడికి. వైద్యుడికి పుట్టినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమయ్యా, రాజులకి రాజులకు కూడా నువ్వు దాన్ని నయం చేస్తావు కదా, మరి నీ పుండు నువ్వు నయం చేసుకోలేకపోతున్నావు, అబ్బో వాళ్ళది వేరే నాది వేరండి అంటాడు అక్కడ. చూడండి ఎంత మూర్ఖత్వం అది. దానికంటే కూడా చిన్నదే ఇతనికి అయింది, కానీ అతని బాధ ఆయనకు తెలుస్తుంది. చిన్న పుండైనా కదా ఆయనకు బాధ అనిపిస్తుంది. రాజుకి వేరే వాళ్ళ బాధ ఈయనకు తెలియదు కదా. ఎలా తెలుస్తుంది? నీ బాధ నాకు తెలియాలని తెలియదు, నా బాధ నీకు తెలియదు. ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. అందుకే కడుపులో నొప్పి లేసినప్పుడు వాము ఎవరు తింటారంటే నొప్పి లేచిన వాడు తినాలి. ఏదైనా ఆ బాధ అతనికి తెలుసు కాబట్టి. వేరే వాడి తింటే నొప్పి తగ్గుద్దా? తగ్గదు. మందు వైద్యం ఎవరు చేయాలంటే వ్యాధి ఉన్నవాడికి వైద్యం చేస్తే తగ్గుతుంది. కానీ ఈ మూర్ఖత్వంలో ఏం చేస్తాడంటే ఆ మూర్ఖుడు అని చెప్పి మనం అనుకున్నామే, ఆ మందబుద్ధి ఎప్పుడు అది మనిషికి ఆవరించినప్పుడు ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటాడు. అక్కడ దాకా ఎందుకండి?
ఓ గాలి సోకింది, దయ్యమో భూతమో పట్టింది అనుకోండి వాడికి, ఆ శకలు ఎట్లుంటాయి, ఆ లక్షణాలే కనపడుతుంటాయి వాడికి. వాడు మాటలు అలాగే కనపడతాయి, వాడు ఎగుడు అట్లా కనపడతాయి. కానీ మంచిగున్నవాడు అలా ఉంటాడా? ఉండలేడు. ఎందుకంటే వాడిని ఆవరించింది అదే అంటాడు. బోధవజ్రుడు జరిగిపోతే ఆయనకి గాలి ఆవరించిందయ్యా, అందుకోసం ఆయన శకలు ఉన్నాయి ఆయనకి అని అంటాడు. మరి ఎందుకు ఆవరించింది అనేది ఆ లక్షణాలు, దాని లక్షణాలు, ఆవరించిన వాళ్ళ లక్షణాలు అలా కనపడుతున్నాయి మనకి. అలాగనే ఇప్పుడు ఈ యొక్క ఎంత బుద్ధిమంతుడైనప్పటికి కూడా ఆ తమో గుణ లక్షణం ఈయనకు ఆవరించి ఉన్నప్పుడు పండితుడు కానివ్వండి, శాస్త్రజ్ఞుడు కానివ్వండి, ఏ వైద్యుడు కానివ్వండి, ఎవడైనా కానివ్వండి, ఆ అజ్ఞానంగానే మారిపోతుంటాడు. అందుకని ఆ తమో గుణ రహితుడకు వాడు పలుమార్లు స్మృతి యుక్తి అనుభవం చేత కూడా స్వటముగా బోధింపబడి నుండి స్వస్వరూపము కనిపించదు. అతనికి ఈ తమో గుణ లక్షణాలు ఉన్నంత మూలాన ఈ ఆత్మ లక్షణాలు ఇంట్లో ఉంటాయా అటుంటే అతనికి అర్థం కాదండి. అందుకే భగవద్గీతలో కూడా మూర్ఖుడికి బోధించకూడదు అని చెప్తాడు. వాళ్ళే కాదండి, ఆ భగవద్గీతే కాదండి. ఎందుకంటే భాగవత కృష్ణదేశకుల వారు కూడా అందరికీ చెప్పకూడదు అంటాడు. ఎందుకంటే ఆ మూర్ఖుడికి ఏం చెప్తావు? బెల్లం ఎట్టుందంటే పారేరా అంటాడు. మొగులు పువ్వు తీసుకొచ్చి ఏం చేసుకుంటే ఎక్కడ పెట్టుకొని అక్కడ పెట్టుకుంటాడు. కానీ దానికి ఆ వాసనకి, ఆనందానికి, ఆ అనుభవించే ఒక శక్తి దానికి ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానం కల్లోడికి ఆ సువాసన కావాలి. కానీ వీడికి అవసరం ఏంటి? వాడికి ఏం తెలుస్తుంది? ఏం తెలియటం, మూర్ఖుడు కదా. అందుకే మూర్ఖులకి బోధింపతగదు అన్నాడు భాగవత కృష్ణదేశకుల వారు కదా. ఎందుకంటే మా బోధ అనేది ఎవరికి కావాలంటే జ్ఞానం ఉన్నవాడికి బోధ కావాలి, కానీ ఎవరికి లేదన్నాడు. ఎవరైనా అంతేనండి. ఇప్పుడు ఇక నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఇక క్రిస్టియన్స్ మతంలో కూడా చిన్న పుస్తకం అండి, పరలోక యాత్ర అని ఉంటుంది. ఆ పరలోక యాత్రలో వాడు అక్కడికి పోయినప్పుడు యమలోకానికి పోతే వాడు అనుభవించిన బాధలు చూసి అక్కడ ప్రభువానని ప్రార్థిస్తే ఆ ప్రభు కూడా అంటున్నాడట, అరే మూర్ఖుడా, నీకు నేను చెప్పినాను రారా బిడ్డ, నేను తండ్రి దగ్గర తీసుకెళ్తా రారా అంటే నువ్వు వచ్చినవా? అప్పుడు నన్ను తలవబాబు మూర్ఖుడు వచ్చి చండాలుడా పో అన్నాడట. ఎందుకంటే జ్ఞానం కల్లవాడు అంటే మనం అనుకుంటున్నారు చాలామంది అంటే ఇది మతాలు కదా అనుకోడు. మతానికి సమస్య కాదండి. అక్కడ గురువుగా ఆయన ఉపాదించాడు. అక్కడ గురువుగా బిడ్డ రా నేను జ్ఞానం బోధిస్తానంటే ఆ మూర్ఖత్వంలో ఉండి అతనికి నువ్వు చెప్పేది ఏమి ఇటవేదతో నాకెందుకయ్యా, నేను ఏ బార్ షాప్లో తాగి పండుకుంటే నాకు హాయిగా నిద్ర పట్టుద్ది అంటాడు. ఈ బోధపడితే నెత్తికి ఎక్కదు కదా. తాగుబోతుల లక్షణాలు ఎలా ఉంటాయంటే పెగ్గేస్తేనే వాడు బ్రహ్మాండంగా ఊగుతాడు. కానీ జ్ఞానం కల్లోడికి ఏంటంటే ఈ జ్ఞానం వల్ల మత్తు వస్తుంది. ఎందుకంటే ఏమొస్తుంది? జ్ఞానం అనేది పరమార్థం అనేది పరమాత్మ స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ పరమాత్మ ఆయనకు వచ్చి జ్ఞానానికి అందుకున్నప్పుడు ఆహా ఏం ఆనందము అంటాడు. కానీ తాగుబోతుడు ఏం చేస్తాడు? ప్లగ్ చేస్తేనే ఒక ఆనందంగా అనిపించి దిగుతుంటాడు. వాడు ఆనందం అది, ఎందుకంటే వాడు మూర్ఖుడు కాబట్టి. ఈ జ్ఞానం వల్లడికి జ్ఞానంగా ఏదైతే మంచి చెప్తున్నాడో అతనికి అర్థం అవుతుంది. ఆ అర్థమైనప్పుడు ఆ జ్ఞానం ఆయనకు అందినప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం శక్తి ఈ యొక్క జ్ఞానతుడికి ఉంటుంది. కానీ మూర్ఖుడికి లేదు కదా. అందుకే మూర్ఖుడు చెప్పకూడదు అంటాడు ఆయన. మూర్ఖులకి చెప్పకూడదు, చెప్తే వినే రకం కాదు కదా. నువ్వు రాయి అక్కడ భజన చేస్తున్నాడు, రా మన మంచి సత్సంగం జరుగుతుంది పోదాను రామంటే నేను సినిమా పోతున్నా అంటాడు. ఆ సినిమాలో కూడా అర్థం చేసుకుంటే మంచిదే ఉంది, కానీ వాడికి అర్థం చేసేది ఏంది అక్కడ అంటే ఆ డ్యాన్సులు ప్రోగ్రాంలు అవి ఇవి తాగుడు సబ్బులు కొట్లాట దొంపలాట అవి ఉన్నాయి, అది ఆనందం అనుకుంటున్నాడు వాడు. మరి ఇక్కడ చూసే తన్నులు అంటే గుర్తులాటే, అక్కడ చూసే తల్లులు గుర్తులాటే. మరి జ్ఞానం ఎక్కడ తెలిసిందా అంటే ఆ జ్ఞానం లేదు. అందుకే ఆ తమో గుణ లక్షణాలు వీడికి ఆవరించినప్పుడు వాడు జ్ఞానస్తులు ఉన్నా కూడా, వేదాంత పండితుడైనప్పుడైనా బ్రాహ్మడు కావచ్చండి, లేకుంటే శూద్రుడు కావచ్చండి, ఎవరైనా కావచ్చండి, వాడు ఆవరించినప్పుడు దజం పట్టినవాడు ఆవరిస్తే అట్లయితే చిన్నలు ఉన్నాయో వీడికి అదే చిన్నలు ఉన్నాయి అంటున్నాడు అక్కడ. అందుకే అలాంటి వాడికి జ్ఞానం బోధించకూడదు అన్నాడు ఇక్కడ. కాబట్టి
స్ఫుటముగా బోధింపబడవు స్వస్వరూపము, తన స్వరూపం దానికి ఎలా తెలుస్తుంది? ఈ మత్తులో ఉన్నాడు వాడికి ఎట్లా తెలుస్తుంది? తెలీదు. ఇగో దైవం రాజు చెప్పని తాగుబోతుని తీసుకుపోయి గుడికి తీసుకుపోతే దేవుడు దండ పెడితే ఏపా వాడేవాడు అది ఒక రాయి ఎక్కడ ఉంది, నాకు దేవుడు అక్కడ ఉన్నాడు అంటాడు. వాడు దేవుడు కనపడదు, రాయి కనపడుతుంది అక్కడ. అందుకే మనకి ఈ రోజుల్లో సినిమాల్లో కూడా చూపిస్తాడు. చూడండి, ఏదో సినిమాలు చెప్తాడు, అందుట్లో ఎవరంటే ఆలి నాకు డబ్బు కావాలి పొద్దున్న లేస్తే లక్ష్మీదేవి నాకు డబ్బు కావాలని చెప్పని దండం పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత దాన్ని పోతాను కళ్ళు మూసుకొని పోతాను అంటాడు. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి నాకు కావాలి, నాకు దొరకాలని చెప్పని కళ్ళు మూసుకొని పోతా ఉంటే ఆ లక్ష్మీదేవి మూట, ధనం మూట అక్కడ కళ్ళ కనపడించినా కూడా ఆ దాటేసి తొక్కేసి వెళ్ళిపోతూనే ఉంటాడు. కానీ వాడికి ఎట్లా ఆ దరిద్రమైన పెద్దమ్మోరైన ఉంది కదా, అది కనపడదు, వేరే వాడు వచ్చి తీసుకుపోతాడు. అలాగనే మూర్ఖుడికి దేవుడి గుడికి తీసుకుపోయి దండం పెట్టరా అని అంటే అది బండే కానీ దేవుడు అక్కడ ఉన్నాయా అంటాడు. గుళ్ళో ఉన్నది దేవుడు ఆడుంది, బండగా పెట్టుకుని దేవుడు అంటే బాగా నేను బార్ షాపు పోవాలంటే పోతాడు. దొబ్బి తాగితే కానీ వాడికి మత్తు. అలాంటి వాడికని ఈనాడు తీసుకొచ్చి స్థానం తెలియదు కదా వాడికి. అదే జ్ఞానం అన్నాడు తీసుకపోతే ఏ గుడికి పోనండి, ఎక్కడ బండ కనపడండి, ఒక చెట్టు కనపడి దండం పెట్టుకొని పోతాడు ఆయన. ఎందుకంటే వాడికి ఇక్కడ దేవుడు, దీంట్లో కూడా దేవుడు ఉన్నాడు అంటాడు, చెట్టులో దేవుడు ఉన్నాడు, పుట్టలో దేవుడు ఉన్నాడు అని దండం పెట్టుకుంటూ పోతుంటాడు. ఎందుకంటే వాడికి జ్ఞానం ఉన్నది కాబట్టి. జ్ఞానం లేనివాడు దేవుడి గుడికి తీసుకుపోయి దండం పెట్టమన్నా పెట్టడవాడు, ఎందుకంటే వాడికి ఏం తెలియదు కదా, మూర్ఖుడు కదా. అందుకే ఈ యొక్క తమో గుణం ఆవరించినప్పుడు ఈ లక్షణాలు కనపడతాయి. ఈ యొక్క జ్ఞానం గల్లవాడు కూడా మూర్ఖుడైపోతాడని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే తన యొక్క స్వరూపం తనకు తెలియకుండా ఉంటున్నది. అందుకే బాధ, నీవెవరో నీకు తెలియదు, దేవుణ్ణి నువ్వే వెతుకుతావయ్యా అన్నాడు. నీవెవరో నీవే తెలియవు, నీవెవరో అంటే నెల్లయ్య మల్లయ్య పుల్లయ్య అని చెప్తుంటావు, కానీ నీవెవరో నీకు తెలియదు. కానీ దేవుడు చూపించామంటే బండ రాయి అది ఇది చెప్తాడు. మనకేం చెప్తాడు, వాడు తెలియదు కదా. అందుకోసమే తన స్వరూపము ఆ యొక్క తమో గుణం ఆవరించున్నప్పుడు తన స్వస్వరూపము తెలుసుకోలేడు. దేహాంతి ప్రపంచమే, ఈ యొక్క దేహం ఎంత ప్రపంచం ఉన్నది, ప్రపంచం కూడా అలాగ ఉన్నది. ప్రపంచం అంతా కూడా పోయేటిదే, దైవం కాదు, నేను కూడా దైవాన్ని కాదు అనుకుంటాడు అక్కడ. అందుకే క్రిస్టియన్స్ కూడా చెప్తాడు, ఆత్మ పరిశుద్ధాత్మ యేసు ప్రభు అంటాడు. తను కాదనుకుంటాడు, మూర్ఖుడు కదా. బైబిల్ కూడా చెప్తుందండి, పరిశుద్ధాత్మ యేసు ప్రభు అంటాడు. పరిశుద్ధాత్మ ప్రభు అని అక్కడే కాదు, పరిశుద్ధుడు నువ్వు కూడా, కానీ నీవు లేవు ఆ రీతిగా. అందుకే ఆయన నా దగ్గరికి రాండి, నేను నా రీతిగా నిన్ను చేస్తానంటాడు. ఆయనే కాదండి, యేసు ప్రభు చెప్పాడు, బ్రహ్మం గారు చెప్పాడు, వేమన యోగి చెప్పాడు, అందరు మహానుభావులందరూ కూడా నీవు నా దగ్గరికి వస్తే నీవు నా రూపంగా నిన్ను తయారు చేసుకుంటానంటాడు. అక్కడ దాకా ఎందుకండి, తుమ్మెదలు ఉన్నాయి కదండి, ఆ తుమ్మెదలు గూడు కడతాయి. మట్టి తెచ్చుకొని ఒక మూలకో ఎక్కడో చెట్టుకో తెలియ పెట్టేసి మట్టితోటి గూడు కడతాయి. గూడు తీసుకొచ్చి ఒక పచ్చ పురుగుని తీసుకొచ్చి మా గూట్లో పెడతాయి. గూట్లో పెట్టిన తర్వాత ఆ యొక్క మూసేస్తుంది. మూసేసిన తర్వాత దాంతో ఓంకార శబ్దాన్ని ఉచ్చరిస్తుంటుంది ఆ పురుగు. దాని చుట్టూ ఎన్నిసార్లు తిరగాలో అన్ని స్వయంగా చేసి ప్రార్థన చేస్తుంది అక్కడ. ఎందుకంటే ఆ పచ్చ పురుగుని దాని స్వస్వరూపాన్ని తెచ్చుకోగల శక్తి దానికి ఒక్కదానికి ఉన్నది కదా. మరి అలాంటప్పుడు దానికే ఉన్నప్పుడు నీకేం వెళ్ళిపోయింది, నీ జ్ఞానం వెళ్ళిపోయింది కాబట్టి ఆ సస్వరూపం తెచ్చుకొని దానికి పగలగొట్టిస్తుంది. అది ఎప్పుడైతే దాని స్వరూపం వచ్చిందో గూడు పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తుంది. మీరు కూడా చూడండి, ఎక్కడైనా కనపడుతుంది, ఇళ్లలో కావచ్చండి, చెట్టుకు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఆ పురుగు తొమ్మిది ఏం చేస్తుందంటే గూడు కడుతుంది. గూడికి వచ్చి పచ్చ పురుగు ఉంటాయి చూడండి, పిన్నకని ఆ పురుగు దిగుతూ దాంట్లో పెడతాయి. అవి చూస్తే విచిత్రం అనిపిస్తుంది కదండి అది. కానీ అదే కాదండి, నీవు కూడా నీ స్వరూపాన్ని తయారు చేసుకునే శక్తి నీకున్నది. అలాంటప్పుడు దైవం ఎవరు, బ్రహ్మ ఎవరు, నువ్వే బ్రహ్మవి, నువ్వే సృష్టించగల శక్తి నీకు ఒక్కడికి ఉన్నది. కానీ నువ్వు అనుకోవట్లే, నేను మూర్ఖుడుగా ప్రవర్తించేసి మూర్ఖత్వంలో ఉండిపోతున్నావు, కానీ నీ దైవ స్వరూపాన్ని నేను సృష్టిస్తున్నాను కానీ జ్ఞానం నీకు లేదు కదా. ఆ జ్ఞానాన్ని తెలియపరిచేవాడే గురువు. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలండి, నీ భక్తు మూర్ఖత్వం పోతే కదా నీకు తెలిసేది. ఆ మంద బుద్ధి పోవాలంటే ఏం పోవాలండి, తమో గుణం వీడిపోవాలి.
దయ్యం బట్టి వాడిని తీసుకపోతే ఏం చేస్తారంటే మంత్రకాడ రెండు మంత్రాలు ఉప్పుకొని పూజేసేసి జాబ్ వాడిన 4 పాతాడు. బాధ పోయింది అంటాడు. అట్లా బాధాలండి. ఎందుకంటే ఈ యొక్క గుణం పోవాలంటే ఏం చేయాలి? దాని గుణాన్ని కనిపెట్టి మందు ఇవ్వాలి. జ్వరం తగిలిందండి, జ్వరం తగిలితే వైద్యం ఏం చేస్తాడు? జ్వరానికి మందు చేయాలి, కానీ నొప్పులు మందు ఇస్తే జ్వరం తగ్గుతుందండి? జ్వరం తగ్గదు కదా. అలాగనే ఏదైతే వ్యాధి మనిషికి సోకిందో ఆ జబ్బుకు తగ్గట్టు గోలు వేయాలి. అప్పుడు ఆ రోగం కుదురుతుంది. కుదరకుండా రోగం ఒకటైతే మందు ఒకటి దయ తగ్గుతుందండి? తగ్గదు కదా. అలాగనే ఈ యొక్క తమో గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాన్ని వదిలిపెట్టేటటువంటి సత్సాంగత్యం చేయాలి. అప్పుడు కదా ఆయన స్వరూపం వచ్చేది. అందుకే దాని గుణములచే ఆవరించి ఉన్నప్పుడు అందువలన వానికి ఆత్మజ్ఞానం కలగదు. ఎందుకు కలుగుతుంది? అది ఆవరించింది కదా, దయ్యం తోకింది కదా దయ్యం. అందుకే అన్నాడు, లక్ష్మణప్రభు రాశాడు, దయ్యమెందుకు బట్టేరా అన్నయ్య నిన్ని భూతమెందుకు బట్టేరా, దయ్యమెందుకు బట్టేరా అన్నయ్య నిన్ని భూతమెందుకు బట్టేరా, దయ్యమెందుకు బట్టే గురుని చూతము అన్నను చూడనియా అని దయ్యమెందుకు బట్టేరా అన్నయ్య నిన్ని భూతమెందుకు బట్టేరా. చూడండి, ఆ దయ్యం సద్గురు దగ్గరికి పోదామంటే పోనీదు. ఎందుకంటే మూర్ఖత్వం పట్టింది కదా. దయ్యం లాంటిది, దయ్యం వదిలించుకోవాలి. వదిలించాలంటే బలవంతంగా తీసుకుపోయి ఆ గురువు గారి దగ్గర పడేయాలి. 2 రోజులు పిల్లగాడని చూడండి, పిల్లవాడు స్కూల్కి వెళ్ళడు, మారా చేస్తాడు. వాడికి చాక్లెట్ ఇచ్చో అది చేసో లేదో అట్లా పోకపోతే ఏంటంటే బలంతంగా గుంజకపోయి స్కూల్లో కూర్చోబెడతాం. మాస్టర్ గారు అక్కడ కూర్చోబెడితే ఆయన కోపం చేస్తే ఖచ్చితంగా అక్కడ కూర్చుంటాడు పిల్లవాడు. అలాగే 4 రోజులు అలవాటు చేసిన బలవంతంగా కూర్చోబెట్టిన అనుకోండి, వాడు సచ్చినాడు అక్కడే కూర్చుంటాడు పిల్లవాడు. ఆ పిల్లవాడు కూర్చున్నాక ఆటోమేటిక్గా బడికి పోతూనే ఉంటాడు. మళ్ళీ ఆగడేగా, ఎందుకంటే అలవాటు అయిపోయింది అక్కడ. అట్టనే ఈ మూర్ఖుడికి కూడా అలవాటు చేయాలి. ఎక్కడికి అలవాటు చేయాలంటే గురువు దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకు విద్య నేర్పడానికి గురువు దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆ మందబుద్ధి ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించుకోవడానికి జ్ఞానం కావాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు కదా ఆయన జ్ఞానం కలిగేది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని ఆవరించి ఉన్న దాన్ని తొలగించుకోవాలంటే ఒక జ్ఞానం గల దగ్గరికి వెళ్ళాలి, అజ్ఞానం కాదు పోవాలి. కాబట్టి సంసార దుఃఖమును వదలదు. ఎందుకంటే ఈ మూర్ఖత్వంతో నుండి ఈ యొక్క సాగు పుట్టుక సంసారం ఏదైతుందండి, సంసారం అంటే భార్య పిల్లలతో కూడుకున్న సంసారం కాదండి. మనకి దీంట్లో ఏమొస్తుంటుంది, ఎప్పుడు కూడా సంసారం అనేది యొక్క దుఃఖంలో ఉండి ఆవరించి ఉన్నది. అతనికి ఈ యొక్క దుఃఖాన్ని తగ్గించుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. అరే భార్య భర్త సంసారం అంటే చెప్తాను, ఈ సంసారం అంటే ఏందా, ఏనేం పెద్ద మనిషి అని అనుకుంటారు. అలా కాదండి. సంసారం అంటే భార్య భర్తలు కూడుకున్న సంసారం, ఇది ప్రాపంచిక విషయం సంసారం వేరు, ఆధ్యాత్మికంగా ఉన్న సంసారం వేరు. ఆధ్యాత్మిక సంసారం అంటే సావు పుట్టుకలతో కూడుకున్న సంసారం ఏదైతే ఉంటుందో, నేను అజ్ఞానిని, నేను జ్ఞానం సంపాదించాలి, నేను మళ్ళీ జన్మకు రావద్దు, నేను మళ్ళీ జన్మకు రావద్దు. జన్మకు రాకుండా చేసుకోవాలని ఏం చేయాలి? ఎక్కడికి పోతే వస్తుంది అంటే గుడికి పోతే రాదండి. గుడికి పోతే మళ్ళీ జన్మకు వస్తే కానీ ఇక జ్ఞానం రాదు. అక్కడ ఆడేం కలుగుతుంది? గుడికి పోతే నువ్వు కోరుకుంటే ఆడికి పోతావు, దేవుడిని చూడగా నేను మొక్కుంటాడు. ఏమని? నా బిడ్డ పెళ్లి కావాలి, నా బిడ్డ ఇది కావాలి, నాకు ఉద్యోగం కావాలా, అది చేయాలి, ఇది చేయాలని చెప్పని 100 కోరికలు కోరుతావు అక్కడ. కానీ గురువు దగ్గరగా పోతే ఆ కోరికలు రావండి. గురువు గారు చెప్పే మాట వినాలి, విన్నదే జ్ఞానం తెచ్చుకోవాలి. అక్కడ ఏం దొరుకుతుంది అంటే చావు పుట్టుకలు కూడుకున్న సంసారం ఏదైతే ఉందో అది దొరుకుతుంది. మరి గుడికి పోతే దొరుకుతుంది అంటే దొరకదు అక్కడ. కాబట్టి ఈ యొక్క సంసారాన్ని దుఃఖాన్ని పోవాలంటే ఒక గురు మహానీయుడి దగ్గరికి పోవాలి. అప్పుడు దురంతమగు నీ ఆవరణ శక్తి మిగుల ప్రభంబలమైనది, ఎక్కడికి పోయినా తొందర వదలదు. కాబట్టి జాగ్రత్తగా ఆచరించే పద్ధతి ఆచరిస్తే ఆ యొక్క ఆవరణ పోతుంది అన్నాడు. ఎందుకంటే చాలామంది ఎన్నో రకాలుగా విషయాలు మభ్య పెడుతుంటారు. ఎందుకంటే క్లియర్గా మనకి ఈ మా తమో గుణం ఎలా ఉంటుంది అనేది
మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆవరణ ఎట్ట మనకి సోకుతుంది అనేదికే మంచివాడుకు కూడా చెడిపోయే లక్షణాలు కనపడుతున్నాయండి ఇక్కడ. అది సోకినప్పుడు అందుకే చెప్పాడు. ఎందుకంటే శాస్త్రజ్ఞుడైనా బ్రాహ్మడైనా ఎసుంటి వాడైనప్పటికి కూడా, ఎంత పండితుడైనప్పటికి కూడా నిన్న మంచిగా మాట్లాడండి, జర ఏరికేమైందంటే మాట్లాడండి అంటాడు. అరే అయ్యగారు చాలా మంచివాడండి, ఆయన మంచి గొప్పవాడు, మంచి మంచి మాటలు చెప్తాడు, మనకి ఇవాళ ఇట్లా మాట్లాడతాను, నేను మూర్ఖులాగా మాట్లాడతాను అంటాడు. అంటే ఆవరించింది అని. కానీ అది ఆవరించినప్పుడు తెలుసుకునే శక్తి ఆ ఒక గురువుకే ఉంటుందండి. ఆహా, నాకు ఇది ఆవరించింది. చూడండి, ఆకలితే ఎవరు తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. ఆకలి అయినప్పుడు అరే నాకు కడుపులో ఆకలి అవుతుందా, ఏదో తినాలి. ఆకలైన వాడు ఏమనుకుంటాడు, నేను ఏదో ఇప్పుడు అన్నం దొరకలేదు, ఇప్పుడు అన్నం లేదు ఇక్కడ, కాబట్టి ఏదో టిఫిన్ ఏదో చేయాలి, చేస్తేనే ఆకలి తీరుతుంది. నాకు ఏదో ఇడ్లీ తిన్నానుకో, ఇడ్లీ తినక నీళ్ళు లేదా, అమ్మయ్యా ఆకలి తీరిందిరా, నేను ఇంకా 12 గంటలా పర్వాలేదురా అంటాడు. ఎందుకంటాడు? మరి ఆకలి తీరింది కాబట్టి. ఇది కూడా అలాగే జ్ఞానం లేని వాడికి జ్ఞానం అంధకారంలో ఉండే అజ్ఞానకరంగా ఉన్నప్పుడు జ్ఞానం కావాలంటే ఒక మంచి వ్యక్తి దగ్గరికి పోవాలి. ఒక్కసారి కాదు 10 సార్లు, 10 సార్లు కాదు 100 సార్లు అయినా పోతూనే ఉండాలి. పోగా అనగా తినక వేపాకు తీయనగును అన్నాడు. ఒక్కసారి తింటే చేదే ఉంటుంది, 2 సార్లు తినే చేదు ఉంటుంది, 100 సార్లు తినండి తీయగనిపిస్తుంది కానీ చేదు అనిపించదు. ఎందుకంటే తినక వేపాకు తీయనగును, పాడగ రాగం మతిశీలతు నుండు. ఒక్కొక్కమ్మ ఏడుస్తున్నా కూడా ఆనందంగా మంచిగా అందంగా అనిపిస్తుంది, ఒక్కొక్కమ్మ నవ్వుతున్నా కూడా ఏడ్చినట్టే ఉంటుంది. నేను చెప్తున్నాను కదండి, మీరు ఆలోచించండి బాగా. ఎందుకంటే ఒక్కొక్క అమ్మ నవ్వుతున్నా కూడా ఏడ్చినట్టే మనకు కూడా అనిపిస్తుంది, ఒక్కొక్క అమ్మ ఏడుస్తుంటే మనకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇట్లా ఇదేం ఏడుపురా బాబాయ్ అంటుంది. ఒక అమ్మ ఏడుతుంది అనుకోండి, మనం కూడా ఏడాలనిపిస్తుంది, మనకి కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే అట్లా ఒక్కొక్క ఆ పద్ధతి వాళ్ళకు అట్లా ఒక అనిపిస్తుంది. అందుకే ప్రతిదీ కూడా జ్ఞానం అనేది ఆ గురుముఖంగా ఉన్నది నేర్చుకోవాల్సినప్పుడు ఆ గురువు గారు మనకు తెలియపరుస్తున్నారు. ఆ గురువు కూడా అన్ని విషయాలు మనకు తెలియపరచాలంటే చక్కగా బోధ చెప్పే గురువు కావాలి, బోధ గురువు కావాలి. బాధ గురువుల దగ్గరికి పోవద్దండి. బోధ గురువుల దగ్గరికి పోతేనే బాధలు దొరుకుతుంది, కానీ బాధ గురువుల దగ్గరికి పోతే ఇంకా బాధలు ఎక్కువ. ఇదికి పోయి సుఖం ఏంటండి? అలాంటి కాదండి. దొంగ గురువుల పంతను చేరితే భంగం బౌనరవరే అన్నాడు. దొంగ గురువులు ఇవ్వాలి, రేపు నా ఇంటికి వస్తూ నాకేం చేస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అంటాడు గురువులే కదా. మరి అలాంటి గురువుల దగ్గరికి పోయిన దానికంటే హాయిగా స్థిమితంగా కూర్చొని ఏదో ఒక రామకృష్ణ అనుకుంటే మంచిది అనిపిస్తుంది ఒక్కోసారి. ఇవాళ రేపు అందరూ అలాంటి వాళ్ళు ఉన్నారని జమయ్యారు ఇక్కడ. అలాంటి దగ్గరికి పోదు, మనము ఆచి చూసి అడిగేయమంటాడు. మనం ముందు దారి నడుస్తున్నా ముళ్ళున్నాయా, కంపు ఉన్నాయా, గుంటలు ఉన్నాయా చూడాలంటే ఏం చేస్తుంది? కనపడినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా కాలు తీసి పెట్టేటప్పుడు ఇది గుంటుందా లేదంటే మెట్టుందా రాళ్ళని చూసుకుంటాం, కడపడిపోయినా కాలు పెట్టి అడ్డు కూడా పెడుతుంటాం. ఎందుకు? ఆచి చూసి అడిగి వేయమంటారు పెద్దవాడు. అట్లాగే గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా అండి, మనము చక్కగా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? అలా జాగ్రత్తగా ఉన్నప్పుడే మనకి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు మనకి ఈ బాధలు తొలగుతున్నాయి అని చెప్పచ్చు. ఈ బాధలు తొలగాలంటే మనం చక్కగా బోధ వినాలి. బాధలు తొలగాలంటే ఏం చేయాలండి? బోధ వినాలి. ఇవాళ రేపు ఆయప్ప మాలని, ఈ మాలని, ఆ మాలని, ఆంజనేయ మాల ఎన్నో మాలలు వేసుకుంటున్నారు. ఎంతవరకు ఉంటున్నారా అంటే 40 రోజులు, 10 రోజులు, 11 రోజులు, 50 రోజులు, 60 రోజులు ఉంటారు. మరి తర్వాత అది ఎంత ఎడిపోతుందండి? మళ్ళీ అదే పోగానే ఏరా పీకరా తాగరా ఏరా అంటున్నాడు. మరి అక్కడ బోధ జ్ఞానం ఎక్కడ వచ్చిందండి? ఆయనకి బాధలే కదా. అలాంటి కాదు, ఈ బోధ అలాంటిది కాదు. ఎందుకంటే బాధలు తొలగించాలి. బాధలు ఏం బాధలు అంటే చావు పుట్టుకలకు సంబంధించిన బాధ ఏది ఉంటుందో ఆ బాధ తొలగిస్తాడు. అవన్నీ ఏంటి అంటే నీకు బాధలు కలిగించేవి, తొలగించేవి కావు, కలిగించేవి. అందుకోసం అలాంటివి కాదండి. జాగ్రత్తగా చెప్పినట్టు వినండి. విన్న దానిని
ఆచరణలో పెట్టండి. ముందు మనం చెప్పుకున్నది ఏదైతే ఉంటుందో ఆచరణీయంగా ఉండాలి. ఆచరణ చేసామనుకోండి, నీ అంత సుఖవంతుడు నీవే పరమాత్మ స్వరూపుడివి. సృష్టికర్తవండి నువ్వు. ఆ సృష్టించే పరమాత్మ నువ్వు అయినప్పుడు ఇక నీకు బాధలు అక్కడి నుంచి వస్తాయి అంటే ఆ తెలియట్లే, నీకు తెలియక అనుభవిస్తున్నావే. కానీ ఈ అనుభవంలోకి రావాలంటే మంచి గురువు కావాలి. ఆ మంచి గురువు లాంటి వాళ్ళని ఎన్నుకున్నట్టయితే అది నీ చేతిలోనే ఉంది. ఎవరో తెచ్చిపెట్టరండి. కష్టపడితే 10 రూపాయలు ఇస్తాడండి ఆయన దగ్గరికి పోతే. మనం కష్టపడలేదు, నాకు 10 రూపాయలు కాదు 20 రూపాయలు ఇవన్నీ ఎత్తడా ఇయ్యడు. 10 రూపాయలు కాదు 5 రూపాయలు కూడా ఇవ్వడు. ఎందుకు? కష్టపడలేదు కదా మనం. అందుకే ప్రతి ఒక్కరూ కూడండి ఈ యొక్క బోధ అనేది ఏదైతుందో ఈ యొక్క తత్వాన్ని ఆచరించి మనం జ్ఞానం తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా వినాలి. విన్నదాన్ని ఆచరణలో పెట్టండి. నేను కోరుకున్నది ఒక్కటేనండి. ఎందుకంటే మేము ఇంత కష్టపడి చెప్పినందుకైనా ఫలితం ఏంటంటే మీరు బాగుపడాలని. మీరు బాగుపడ్డప్పుడే నాకు మంచి సుఖం అనిపిస్తుంది. కన్న తండ్రికి ఏమనిపిస్తుంది అంటే కొడుకు కష్టపడి సంపాదించుకొని సుఖంగా ఉంటే తండ్రి సంతోషిస్తాడు. తల్లిదండ్రి సంతోషిస్తారు. ఎందుకంటే నా కొడుకు 10 రూపాయలు సంపాదించి సుఖంగా ఉంటాడు చాలు అనే మనస్తృప్తి ఉంటుంది. అదే సంపాదించలేడు, కష్టపడుతుంది. ఇంతగానం కష్టపడితే తల్లిదండ్రులు సంపాదించిన దాంతో కూడా ఖర్చు పెట్టేసి సికా చేసి ఆయన బాధలు పడుతుంటే ఏమనుకుంటాడు, అరే ఈ మూర్ఖత్వం అయిపోయింది ఆ కొడుకు, ఎప్పుడు ఎట్ట బాగుపడతాడు వీడు అని చెప్పని ఆలోచన తప్ప ఉంటుంది. కాబట్టి ఇంత కష్టపడి మేము చేసేదానికి మేము చెప్పేదానికి కూడా మీరు రూపాయిలో కనీసాన్ని 10 పైసలైనా మీరు ఆచరించినట్టయితే నాకు సంతోషం అనిపిస్తుందండి. ఆచరించినట్టుగా నాకు తెలియాలండి. జై సద్గురు మహారాజ్ కీ జై.